హాయ్. చిగుల సమస్య. చిగుల సమస్య అనేది ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది. దీనివల్ల ఎలాంటి నొప్పి, బాధ అనిపించదు. కాకపోతే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరుగుతా ఉంటుంది. సో, ఈ చిగుల సమస్యని ఏ విధంగా గుర్తించాలి? అసలు చిగుల సమస్య దేనివల్ల వస్తుంది? రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? వీటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రోహిత. చిగుల ప్రాబ్లమ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, మీరు ప్రాపర్‌గా బ్రష్ చేసుకోకపోవడం వల్ల ఇది స్టార్ట్ అవుతుంది. చాలా సింపుల్‌గా అనిపిస్తుంది గానీ, ప్రాపర్‌గా బ్రష్ చేసుకోకపోతే ఏమవుతదంటే, ఫుడ్ మొత్తం స్ట్రక్ అయిపోతుంది. సో, ఇనీషియల్‌గా ఇదైతే సాఫ్ట్‌గా ఉంటుంది. దీన్ని ప్లాక్ అని అంటాం. కానీ కొన్ని డేస్‌కి ఏమవుతుందంటే, ఈ ప్లాక్ మొత్తం అక్యుములేట్ అయ్యి కాలిక్యులస్‌గా తయారవుతుంది. అంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. దీన్ని గారా అని అంటాం. సో, ఇది గారగా ఫార్మ్ అయ్యాక, అంటే కాలిక్యులస్‌గా గట్టిగా ఫార్మ్ అయ్యాక నార్మల్ బ్రష్ చేసినా కూడా ఇది ప్రాపర్‌గా క్లీన్ అవ్వదు. అలానే ఉండిపోతుంది. సో, చాలామంది ఏంటంటే అలానే ఉంచేసుకుంటారు, నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు. డెంటిస్ట్ దగ్గరికి వెళ్లరు, నార్మల్ క్లీనింగ్స్ అనేవి చేపించుకోరు. సో, దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ గారంతా పట్టేసి ఉండటం వల్ల గమ్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇనీషియల్‌గా ఈ ప్రాబ్లమ్‌ని జింజైవైటిస్ అంటాం. సో, ఈ గార అక్యుములేట్ అయిపోవటం వల్ల ఏమవుతుందంటే చిగుళ్ళు బాగా ఎర్రగా అయిపోతా ఉంటాయి. కొంతమందికి చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ వస్తా ఉంటుంది. కొంతమందికి చిగుళ్ళ వాపు కూడా వస్తా ఉంటుంది. సో, ఇవన్నీ ఏంటంటే చిగుళ్ళ నుంచి మనకి కనిపించే ఇనీషియల్ సింప్టమ్స్ అన్నమాట. దీన్ని జింజైవైటిస్ అంటాం. సో, గార పట్టినప్పుడు జనరల్‌గా మనకి ఫస్ట్ కనిపించే సింప్టమ్స్ ఇవన్నీ. వీటిల్ని కూడా నెగ్లెక్ట్ చేసుకున్నట్లయితే తర్వాత ఏమవుతదంటే, ఈ చిగుళ్ళ నుంచి ప్రాబ్లమ్ అనేది లోపల ఎముకలోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో, ఈ ప్రాబ్లమ్ కంటిన్యూ అవుతా ఉండి ఎముక వరకు వెళ్ళిపోతే ఎముక అనేది అరిగిపోతా ఉంటుంది. సో, లేటర్ ఆన్ ఏమవుతదంటే ఎముక అరిగిపోవటం వల్ల పళ్ళన్నీ లూజ్‌గా అయిపోవటం, పళ్ళు కదిలిపోవడం ఇలాంటి సింప్టమ్స్ అన్నీ కనిపిస్తా ఉంటాయి. సో, ఈ స్టేజ్‌ని ఏమంటామంటే పెరిడాంటైటిస్ అని అంటాం. సో, జింజైవైటిస్ స్టేజ్‌లో ఉంటే గమ్స్ నుంచి బ్లీడ్ అవుతా ఉండడం, గమ్స్ రెడ్‌గా అవ్వడం లేదా గమ్ ఎన్లార్జ్ అవ్వడం. సో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కనిపిస్తా ఉంటాయి. ఇలాంటప్పుడు నార్మల్ క్లీనింగ్ లేదా డీప్ క్లీనింగ్ వరకు సరిపోతుంది. సో, క్లీన్ చేసుకోవటం వల్ల ఏంటంటే మళ్ళీ గమ్స్ అన్నీ వాటి నార్మల్ స్టేజ్‌కొచ్చేస్తాయి. లేకపోతే ఆ గార అనేది అక్కడే ఉండటం వల్ల పంటికి, గమ్స్‌కి మధ్య ఉన్న అటాచ్‌మెంట్ అనేది పోతుంది. సో, దీనివల్ల ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతా ఉంటాయి. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ వచ్చేది పెరిడాంటైటిస్. సో, పెరిడాంటైటిస్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎముక అరిగిపోతా ఉంటుంది. ఈ ప్రాబ్లమ్‌లో ఏంటంటే మీకు సివియర్ పెయిన్ అలాంటి సింప్టమ్స్ ఏవి కనిపించవు. కానీ లోపల డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవుతా ఉంటుంది. సో, పెరిడాంటైటిస్ స్టేజ్‌లో ఏంటంటే ఎముక అరిగిపోతా ఉండడం వల్ల పళ్ళు నిదానంగా కదిలిపోతా ఉంటాయి. అండ్ లేటర్ ఆన్ స్టేజెస్‌లో పళ్ళు వాటంతటికవే లూజ్ అయిపోయి ఊడిపోతా కూడా ఉంటాయి. సో, పెరిడాంటైటిస్ కండిషన్‌లో అంటే పళ్ళు కదులుతున్నప్పుడు డెంటిస్ట్ దగ్గరికి యూజువల్‌గా వస్తా ఉంటారు. సో, ఇలాంటి స్టేజ్‌లో ఏంటంటే జనరల్‌గా ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుందంటే ఫ్లాప్ సర్జరీ చేసుకోవచ్చు. ఈ ఫ్లాప్‌లో నార్మల్ సర్జికల్‌గా చేసుకోవచ్చు లేదా లేజర్ ద్వారా చేసుకోవచ్చు. లేజర్ ద్వారా చేసుకుంటే ఏంటంటే బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది. హీలింగ్ ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, డిస్కంఫర్ట్ కూడా తక్కువగా ఉంటుంది. ఈ ప్రొసీజర్‌ని లెనాప్ అని అంటాం. ఈ ప్రొసీజర్ కనుక చేయించుకుంటే జనరల్‌గా ఇంకా ఫర్దర్‌గా ప్రోగ్రెస్ అవ్వకుండా మనం అక్కడితో ఆ ప్రాబ్లమ్ అనేది స్టాప్ చేయొచ్చు. కాకపోతే ఆల్రెడీ లాస్ అయిన బోన్‌ని మాత్రం తిరిగి తీసుకురాలేం. సో, పెరిడాంటైటిస్‌కి ఫ్లాప్ సర్జరీస్ ఉంటాయి. అండ్ తర్వాత పళ్ళు కదిలిపోతే గనుక వాటికి స్ప్లింటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పళ్ళు మరీ కదిలిపోతే అండ్ లాస్ట్ స్టేజ్‌లో కనుక ఉంటే వాటిని రిమూవ్ చేసుకొని మళ్ళీ రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో, చిగుల ప్రాబ్లమ్ ఉన్నప్పుడు అస్సలు అశ్రద్ధ చేయకండి. బ్లీడింగ్ గమ్స్ లేదా గమ్స్ రెడ్‌గా అవ్వడం ఇలాంటి స్టేజెస్‌లోనే డెంటిస్ట్ దగ్గరికొస్తే క్లీనింగ్ చేయించుకుంటే సరిపోతుంది. లేదు అంటే ఆ డిసీజ్ ఫర్దర్‌గా ప్రోగ్రెస్ అయ్యి డిఫరెంట్ ప్రొసీజర్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఈ ప్రాబ్లమ్‌ని అరికట్టుకోవాలి అంటే నార్మల్‌గా మనం చేయవలసింది ఏంటి అంటే ప్రాపర్ బ్రషింగ్ అనేది ఫాలో అవ్వాలి. డైలీ 2 టైమ్స్ బ్రష్ చేసుకోవాలి. అండ్ ప్రాపర్ టెక్నిక్ యూజ్ చేసి బ్రష్ చేసుకోవాలి. సో, ఎప్పుడైతే గార పట్టకుండా మనం క్లీన్‌గా ఉంచుకుంటామో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని అవాయిడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ రోహిత. థాంక్ యూ.